ఈడ అవతారం హిందీ మనుషులా లేదే. పేరేంటి? కుమార్. కుమారా? సునీల్ కుమార్ సార్. బాగా చదివి ఇందులో సైన్ పెట్టు. अच्छा, बहुत अच्छा. ఓయ్ ఈడెవడయ్యా? మీరిచ్చే 20,000 కాంట్రాక్ట్కి ఈడే దొరికాడు. సబ్టైటిల్ రేయ్ కుమార్కి ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్లు ఉన్నాయో చెప్పు. జావ్ జావ్. వెంటనే చల్రా. బాగానే కడుతున్నారు. ఏంట్రా ఇది? पैच वर्क. ప్యాచ్ వర్క్. రే ఏంట్రా ఇలా కట్టారు? పట్టుకుంటేనే पागल है क्या? बोला ना तुमको पैच वर्क. రే ఇంకా ఎంత ప్యాచ్ వర్క్ ఉందిరా? पूरा बुक पैच वर्क का ही है. పూరా బుక్క. 4 ఇటుకలు సిమెంట్ కలిపి కట్టేసి దాన్ని బిల్డింగ్ అంటే నమ్మేస్తారా? ఎవడొచ్చినా దీనికి ప్యాచ్ వర్క్ చేయలేడురా. ఈ పనికి వేషం ఒకటి. నేను వెళ్ళిపోతున్నా. సరే నీ ఇష్టం. 3 లక్షలు క్యాష్ కట్టేసి వెళ్ళిపో. 3 లక్షలా? అవును, పని చేయకుండా మధ్యలో వెళ్ళిపోతే ఎలా? 3 లక్షలు పెనాల్టీ కట్టాలని పేపర్లో ఉందిగా, ముందే చదివేసాగా. అమ్మని అమ్మ, ఇందుకనే హిందీలో డాక్యుమెంట్స్ తయారు చేశారు. తెలుగులో రాసుంటే కనిపెట్టేస్తావుగా. అన్ని మూసుకుని పని చేయి. ఓ బెండై పని చేయడం నేర్చుకో. चलो तेरा टाइम आ गया. చూసింది చాలు, కదలరా బండోడా. మేక్ కొట్టావా? అవును. ఇంకోసారి కొట్టుంటే పక్కిళ్ళు కనపడేది. టార్చర్. ఆరేదాకా ఎవరు టచ్ చేయకూడదు. మంచి సిమెంటేనా? కరెక్ట్ గా కలిపావా? కట్టినోడిని వదిలేసి ప్యాచ్ వర్క్ వాడిని అడుగుతున్నారా? పని మీద పని చేస్తున్నారు. నువ్వు నడరా. అది కాదన్నా, ఆయన పక్కాగా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారన్నా. ఆయనకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కదా. ఏమో మరి, నువ్వు కాబట్టి అతను సుబ్బారావు, డెఫినెట్ గా ఉద్యోగం దొరుకుతుంది. సుబ్బారావు. హలో, ఏంటండి ఆ రోజు చెప్ప పెట్టకుండా పారిపోయారు? అవును. ఒక యాడ్ ఇద్దామని వచ్చాను. ఇక్కడ అబ్బా, కొంచెం హెల్ప్ చేస్తారా? రండి, ఆ రోజులాగా పారిపోకండి. ఏమండి 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 ఒక్క నిమిషం. ఏమండి, ఈ మా భూమి వేస్ట్ అండి. మనం ఏదైనా ఇంగ్లీష్ పేపర్లో యాడ్ ఇచ్చుకుందాం. రండి వెళ్దాం. ఏమండి, మీ న్యూస్ పేపర్ గురించి మీరే తప్పుగా మాట్లాడొచ్చా? రండి. ఏమండి 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 చెప్పే. ఇక్కడే ఆయనకేనా ఇవ్వాల్సింది? ఆయన దగ్గరికి వెళ్ళకండి, ఆయనకేం తెలియదండి. ఒక యాడ్ ఇవ్వాలి సార్. మహావీరుడు కామిక్స్ లో వచ్చే బొమ్మల్ని గీసే నిజమైన ఆర్టిస్ట్ ఎవరు? ఇదే కంటెంట్. సారీ మేడం. ఎండి రూమ్ కి రండి. ఏమండి, ఆవిడ ఎవరండి? చంద్ర మేడమా? ఆవిడ సబ్ ఎడిటర్. ఈ పాత కథలు ఇప్పుడు ఎవరు చదవట్లేదమ్మా. ఇంతటితో ఆ మహావీరుడు ఎపిసోడ్స్ క్లోజ్ చేసి ఆ ప్లేస్ లో ఏదైనా యాడ్ వేస్తే రెవెన్యూ వస్తుంది. సార్, 20,000 ఎపిసోడ్లు పైగా ప్రింట్ చేశాం. ఆ లెగసీని వదలకూడదు సార్, ప్లీజ్. సో మిస్టర్ సుబ్బారావు, ఏమన్నారు? మా భూమి వేస్ట్ అంటారా? ఏమండి, ఏదో తప్పించుకోవడానికి అలా అన్నానండి. మీరు సబ్ ఎడిటర్ అని నాకు తెలియదు. నిజంగా చెప్తున్నాను, ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించను. ఐఎమ్ సారీ అండి. అలా వెళ్ళిపోతే ఎవరా పని చేసేది?
మీకంటే ముందు ఇక్కడ వీళ్ళంతా కూర్చుని పనిచేసిన ప్లేస్ ఇది. ఇది మనసులో పెట్టుకుని పనిచేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. నైస్. సంతకం పెట్టలేదే? మీరే కదా గీసింది, లేదా ఎవరి చేతైనా గీయించారా? లేదండి, నేనే గీశాను. మరి సంతకం పెట్టండి. రేయ్ పైన కడగటం ఆపమని చెప్పరా, నీళ్లు కారుతూనే ఉన్నాయి. అయ్యా వినట్లేదు. ఏ పేచే ఆ? ఎప్పుడు చూసినా కరెంట్ పోతుందేంటి? అపార్ట్మెంట్లు అంటే ఇలాగే ఉంటాయి. కొవ్వొత్తి వెలిగించుకొని కూర్చోండి. నదీ తీర ప్రజలు చెల్లించిన పన్నులతో ఒక భవనం నిర్మించనున్నారని మహారాజు తెలిపారు. భవన నిర్మాణంలో లోపాలు చూసి మహావీరుడు కోపోద్రేకుడయ్యాడు. ప్రజల సమస్యల్ని కథగా రాయాలని మీకెందుకు అనిపించింది? ఏమండే, ప్రజల సమస్యలు పట్టించుకున్నాడు మహావీరుడు ఎలా అవుతాడండి? ఆ పైన ఊడిందే దానికి ప్యాచ్ అయ్యి. ఈ మొత్తం బిల్డింగ్ లో అదొక్కటే సమస్యలా కనిపిస్తోందా? నీ ఇంటి దగ్గర సంగతి వేరు. ఇది గవర్నమెంట్ స్థలం. డబ్బులు తీ లేదా ఖాళీ చేసి దొబ్బేయ్. చోటు మారినా వసూలు చేయడం మాత్రం మానలేదు. తీసుకో. అతను కొల్లగొట్టిన ధనము మళ్ళీ ప్రజల వద్దకే చేరింది. మాస్ బాసు నువ్వు. పది ఫ్లోర్లు ఎక్కాలంటే అలాగెలాగవుద్ది? మెట్లెక్కెళ్తే ఎల్లో లేదంటే పో. పోగి అన్నావంటే మూతి పగిలిపోద్ది. వీరుడు చండ్రాకోళ్ళు జలిపిస్తే వీరుడు తల్లిని పల్లకిలో మోసుకుపోతీరి. ఆ నడిగే దమ్ము లేదు గాని చండ్రాకోళ్ళు జలిపిస్తాడంట. చండ్రాకోళ్ళు ఓ మ్యాటర్ అంత దూరం వెళ్ళిందా? ఏయ్, ఈ చంద్రమతి ఎలా ఉంది? సోసోగా ఉంది. ఇక్కడ పార్క్ చేసా. ఇదే మా ప్యాలెస్. చూసుకుంటే పట్టిన నీళ్ళని ఒలికిపోవు. అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి ఇంటికి ఒక బిందే అని? ఇంకా కావాలంటే చంద్ర. ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. ఏంటి అలా చూస్తున్నావు? రా. అక్కడ నీళ్లు రావు, డబ్బులు అడుగుతారు. ఇక్కడేమో ట్యాంకర్ నీళ్లు ఉంటాయి, ఇవ్వడానికి డబ్బులు అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వాలయ్యా? రేపటి లోపల నా బాకీ డబ్బులు ఇవ్వలేదనుకో, నీ స్టవ్ గివ్వు తీసి రోడ్డు మీద పాడేస్తాను. ఒక్క వారం ఆగు బాబు, డబ్బులు ఇచ్చేస్తాను. లోపలికి రమ్మా. రారా. ఏ రాజీ చూస్తావేంటి? కూర్చోవే. అయ్యో పర్లేదు. టీ తెస్తానుండు. కూర్చోండి. ఇదే మన ఇల్లు. లోపల ఒక రూమ్ ఉంది. అదే మన ఆఫీస్ రూమ్. నేను వర్క్ చేసుకునేది అక్కడే. రే ఏం చెప్పి తీసుకొచ్చా? అయ్యో, ఇది మాకు మామూలే. ఇక్కడ ప్రజలంతా ఇంత కష్టపడుతుంటే వాటి గురించి ఎదిరించకుండా కంటెంట్ గా ఉపయోగించుకుంటున్నారా? ఎదిరించాలా? ఇలాగే మా నాన్న కూడా ప్రజల కోసం పోరాడతానని చాలా చేశాడు. అన్నీ మారిపోయినాయా ఏంటి? చివరికి ఆయన్ని ఎంత దారుణంగా చంపారో తెలుసా? నేను మా నాన్నలాగో వీళ్ళలాగో పెద్ద వీరుణ్ణేం కాదు, మామూలు మనిషిని అంతే. నాకు మా అమ్మ చెల్లి ఏ సమస్య లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నేను మంచి ఉద్యోగం చేసి సంపాదించి వాళ్ళని బాగా చూసుకోవాలి. దానికి దేన్నైనా కంటెంట్గా యూజ్ చేసుకుంటా. స్వాతి బాబు ఉయ్యాలు తెగి పడిపోయిందిరా. తీసుకొచ్చి పడేసినట్టున్నారు. ఇలా చేయి పడిపోను. ఇంకా నయం, పెద్ద దెబ్బ ఏం తగలేదు కాబట్టి బతికి. చావలేదు కదా, బతికే ఉందిగా. అందరేంటి ఎగేసుకుని వచ్చేసారు? ఎలాండే జరిగింది ఒక ప్రమాదం. ఏ మీరు కట్టుకుని ఇంట్లో ఇలాంటి జరగదని గ్యారంటీ ఉందేంటి? ఇంత చిన్న విషయానికి మరి పెద్ద చేయకండి అయ్యా. ఏది చిన్న విషయం? ఈ రోజు ఆ చిన్న పిల్ల మీద పడ్డ సిమెంట్ పెచ్చు రేపు పడుకున్న పెద్దవాళ్ళ మీద పడదని ఏంటి గ్యారంటీ? ఇక్కడ జరుగుతున్న అట్రాసిటీస్ గురించి రేపు పేపర్లో రాకపోతే అడగండి. మీడియా నుంచి మనిషిని తీసుకొచ్చావా? అయ్యో అదే లేదు సార్. చంద్ర, ఇది మా సమస్య, మేము చూసుకుంటాం. నువ్వు ఇందులో తలదూర్చుకో. రేయ్
ఏం మాట్లాడుతున్నావురా? మా నువ్వు గమ్మునుండమ్మా. చంద్ర నువ్వు బయలుదేరు. చంద్ర, అడ్జస్ట్ అయ్యి ఉండగలిగితే ఉండండి. అది కావాలి ఇది కావాలంటే అక్కడ పని చేస్తున్న వాళ్ళు ఉన్నారే వాళ్ళ గుడిసెలు ఖాళీ చేయించి చెప్పాలి. సంతోషమేనా ఇప్పుడు? పోరాటం చేస్తే అన్ని దక్కుతాయన్నారుగా. ఏవబ్బా గుడిసెలు వద్దు ఏమీ వద్దు, ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి మీరు కట్టించి ఇచ్చిన ఇళ్ళు. రే పదండి వెళ్దాం. ఇన్ని సంవత్సరాలుగా జాబ్ చేస్తున్న నన్ను ఒక్క క్షణంలో అందరి ముందు అవమానించి బయటికి పోయేలా చేసావు కదా. సార్ నేను కావాలన్నా పని చేయలేదు సార్. నాకు లేని ఉద్యోగం ఎవరు చేయకూడదు. ఇంకెప్పుడైనా ఆ కామిక్ లో నీ సంతకం నాకు కనిపించిందో ఈ ఆఫీస్ బయట నీ చెయ్యి నరికేస్తా. అన్ని పేపర్లో వేయడం కుదరదు. అసలు ఈ న్యూస్ పేపర్ ఎవరిది ఏంటో నీకు తెలుసా? నువ్వు మాత్రమే కాదు, ఈ న్యూస్ చేస్తే ఎవడు ఇక్కడ పని చేయలేడు. ప్రాక్టికల్ గా ఆలోచించు. చంద్ర మ్యామ్ రామ్మా. భలే వాణ్ణి పట్టుకొచ్చావు. జాబ్ వదిలేసి వెళ్తారట. ఏం చేస్తాం, రేడర్స్కి ఒక థ్యాంక్స్ నోట్ పడేసి ఇదే మహావీరుడు లాస్ట్ ఎపిసోడ్ అని ఫినిష్ చేయండి. సార్ ప్లీజ్. కథను ముగించేయమంటావా? ముగించేద్దాం సార్. పేడ వదిలింది, ముగించేసి ఆ ప్లేస్లో రేపటి నుంచి యాడ్ వేయమని చెప్పమ్మా. ఊరికే ఆ పాత కామిక్నే పట్టుకుని ఏడుస్తున్నారు. చావుకి భయపడకుండా యముడికి ఎదురెళ్ళాడు వీరుడు. ఆ క్షణం వీరుడు మహావీరుడైపోయాడు. తన ప్రాణాలర్పించి ప్రజల్ని కాపాడాడు. అరవై సంవత్సరాల కథని ఎంత ఈజీగా ముగించేశావు. అస్సలు నిన్ను బయలుదేరు ముందు. అది కాదు, ఈ ఉద్యోగం వల్ల అనవసరమైన సమస్య.